లంగర్ హౌస్ చెరువులో పడి ఇద్దరు మృతి చెందడంపై రాజ్ న్యూస్ ప్రసారం చేస్తున్న కథనాలకు జీహెచ్ఎంసీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. సూపర్వైజర్, అసిస్టెంట్ ఎంటమాలజిస్టుపై చర్యలకు తీసుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కార్మికులను ఎవరిని చెరువులోకి దించొద్దని ఆదేశించింది. చెరువు ఘటన నిలబడే గుర్రపు డెక్క తొలగించాలని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2 నిండు ప్రాణాలు బలైపోయినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లంగర్ హౌస్ హుడా పార్కు లేక్ దగ్గర గుర్రపు డెక్కను క్లీన్ చేసినటువంటి సందర్భంలో అధికారులు నిర్లక్ష్యం వహించిన కారణంగా తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయినటువంటి ఆ ఘటన ఇప్పుడు కొంత కలకలం రేపుతోంది. ప్రజెంట్ మనం ఇన్సిడెంట్ జరిగినటువంటి లంగర్ హౌస్ హుడా పార్కు లేక్ దగ్గర ఉన్నాం. అసలు ఆ రోజు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఒకసారి ఇక్కడ కొంతమంది పార్కులో పనిచేసేటువంటి కొంతమంది సిబ్బంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందంటే, వాళ్ళు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కొంచెం కాలు స్లిప్ అయ్యి రాయి బిందె నుంచి లోపల నీళ్ళ పడినాడు. ఆయన పడి ఆయన కాపాడడానికి ఆయన కూడా దూకినాడు. వాళ్ళు ఇద్దరు కాపాడడానికి బయట వస్తామని చూసి లోపల విడిగిపోయినాడు. వేరే వాళ్ళు మనుషులు ఉన్న అక్కడ ఇల్లు కాడ వాళ్ళు తాడు చూసి అది చూసి తీసుకొస్తే అప్పుడు దాకా వస్తే మేము ఇక్కడ నుంచి అక్కడ దాకా పోతే వాళ్ళు నీళ్ళ లోపల వెళ్ళిపోయినారు. అప్పుడు ఇమీడియట్గా 100కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చినారు. తర్వాత ఎమ్మెల్యే కౌసర్ మొయ్యుద్దీన్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి అప్పుడే ఇమీడియట్గా వాళ్ళు బోర్డు అది రెస్క్యూ టీం ఉంటుంది కదా, అది టీం తీసుకొచ్చి మళ్ళీ తీసినారు వాళ్ళు. ఇది ఎగ్జాక్ట్ 3 o'clock లోపల జరిగింది. అది 3 o'clock లోపల 3 గంటల లోపల మేము ఉన్నాం. ఇక్కడ నుంచి చూసి మేము అక్కడ దాకా పోతే ఆల్రెడీ నీళ్ళ లోపల వెళ్ళిపోయినారు ఇద్దరు. అంటే వాళ్ళు లోపల పనిచేస్తున్నప్పుడు అక్కడ గుర్రపు డెక్కను క్లీన్ చేసుకుంటూ పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి కనీస సేఫ్టీకి సంబంధించి లైఫ్ జాకెట్స్ కానీ లేకపోతే ఏమన్నా ఉన్నాయి? వాళ్ళు ఏం లేదు, అట్లా ఏం సేఫ్టీ ఏం తీసుకునే వాళ్ళు. ఇద్దరు ఉన్నారు, వాళ్ళు అబ్బాయి ఉన్నాడు ఒకటి, మేము కూడా వాళ్ళకి ఎవరున్నారు తెలియదు కానీ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళు ఒక మనిషి ఉన్నారు. ఇద్దరు చేస్తే వాళ్ళు ఫస్ట్ అబ్బాయి లోపల పోయినారు. వాళ్ళకి అబ్బాయికి కాపాడడానికి ఆయన తండ్రి అంట, అది ఆయన దూకినాడు. సేఫ్టీ ఏదైనా చేద్దామంటే అప్పుడు దాకా వాళ్ళు నీళ్ళ లోపల వెళ్ళిపోయినారు. అంటే మొత్తం అసలు ఎంతమంది పని చేస్తున్నారు, వీళ్ళందరినీ ఎవరు సూపర్వైజర్ ఉన్నారు అసలు ఎవరు తెలియదు. మేము కూడా ఇక్కడ ఉదలా ఉన్నారు కదా, మేము ఫ్యాబ్రికేషన్ పని నడుస్తుంది ఇక్కడ మాది, అది చూస్తున్నాం మేము. ఇక్కడ నుంచి అక్కడ దూరం ఉంది కదా, మేము ఇక్కడ నుంచి బైక్ తీసుకుని అక్కడ పోతే అప్పుడు దాకా వాళ్ళు నీళ్ళ లోపల వెళ్ళిపోయినారు. జాకెట్ అలాంటివి ఏం లేదు, మామూలు జాకెట్ వేసుకున్నారు. ఇంకా వాటర్ గురించి ఏం వేసుకోలేరు వాళ్ళు. ఎప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి ఈ చెరువులో. దాని గురించి వీళ్ళు ఏం పట్టించుకోవాలి కదా, గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవాలా, దీని గురించి ఏదైనా చేయాలి కదా, ఏం చేయట్లేరు వాళ్ళు. వాళ్ళకి మాత్రం న్యాయం జరగాల పాపం తల్లి వాళ్ళకి. సో ఆ రోజు వాళ్ళు మునిగిపోయిన తర్వాత చనిపోయారని సంగతి తెలిసిన తర్వాత ఎంతసేపటికి పోలీసులు వచ్చారు, ఎంత టైం పట్టింది వాళ్ళందరినీ బయటకు తీయడానికి? వచ్చేసారు, అర్ధగంటలోనే వచ్చేసారు వాళ్ళందరూ. దబాదబా అందరు అర్ధగంటలో వచ్చేసారు. ఫోన్లు చేసిరు, ఎమ్మెల్యే వచ్చిండు, పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ వచ్చేసి ఇంకా వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ చనిపోయిన వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వచ్చేసారు అందరు. ఆ రోజు మీరు సెక్యూరిటీలో విధుల్లో ఉంటారు కదా, ఖచ్చితంగా మీరు ఇక్కడ కనిపిస్తున్నప్పుడు తెలిసిందా అసలు ఏం జరుగుతుంది ఏంటనేది? అదే అబ్బాయి వెళ్ళాడు కదా, ఈ అబ్బాయి 2 గంటల ఫస్ట్ లో డ్యూటీ, 2 గంటల డ్యూటీ ఉంది. ఆ అబ్బాయి చెప్పిండు నాకు, నేను వేటాలకు ఎక్కువ మంది లేకుండా అక్కడ 5 మంది ఉండ్రి, నువ్వు వేటాలకు మునిగిండ్రు, మునిగిపోతుండ్రి, మెల్లమెల్ల మునుగుతుండ్రి. అక్కడ తాళలేదు, ఏం లేదు, సేఫ్టీ లేదు వాళ్ళకు. నువ్వు పోయినప్పుడు అప్పుడు ఇద్దరు ఉంటారు అలా. తర్వాత వచ్చిండు మళ్ళీ వాళ్ళు పని వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, ఒక దగ్గర లేకుంటే వాళ్ళు అక్కడ ఉంటారు అనుకో, అట్లా అయిపోయింది అది. అసలు ఇక్కడ గుర్రపు డెక్కను క్లీన్ చేసే ప్రతిసారి కూడా కనీసం వాళ్ళని కొంచెం చెరువులో లోతు ఉంటుంది, ఇబ్బంది పడతారని చెప్పని దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం, సేఫ్టీకి సంబంధించిన ఇవ్వడం ఏమైనా ఉండవా? ఇంతకుముందు ఉంటుండే సార్, మొన్న కూడా ఇంతకుముందు సాఫ్ చేసి క్లీన్ చేస్తుండే కదా, అప్పుడు జాకెట్లు వేసుకుంటుండ్రి. మొన్ననే లేదు జాకెట్లు. మొత్తం క్లీన్ చేస్తుంటారు, వారం 2-3 మాటలు వస్తుంటారు వాళ్ళు. వారంలో 2-3 మాటలు కంపల్సరీ చేస్తారు, క్లీన్ చేస్తుంటూ ఉంటారు. ఆ గుర్రం తాడు యాకాడ మున్పు చాలా ఉండే కానీ ఇప్పుడైతే కొద్దిగా ఉంది, కొద్దిగా తీస్తుండ్రు వాళ్ళు. మున్పు అయితే మిషన్తో తీసిండ్రు, ఇప్పుడు అంటే తోంతో ఉంది, కొద్దిగా ఉంటే 5-6 మంది వచ్చి కాసి తోంతో తీస్తుండ్రు. ఇప్పుడు ఎంత లేదు గుర్రం రాడు, తోంతో కొద్దిగా ఉంది. ఇంతకుముందు అంటే మిషన్తో తీసిండ్రు. ఇప్పుడు ఒక 9 అవుతున్నానికి 5-6 మంది వచ్చి కలిసి తీస్తారు. అది వాళ్ళు మునిగిపోయిన తర్వాత ఎంత టైం పట్టింది వాళ్ళని బయటికి తీయడానికి? 4:30 తీసిండ్రు వాళ్ళు. 3 గంటలకు మునిగిపోయిన అనుకోడు, 4:30 తీసిన మొత్తం 5 అయింది తీసి. మహాశివరాత్రి రోజు జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్ అనేది ఒక ఫ్యామిలీలో విషాదాన్ని మిగిల్చింది. తండ్రి కొడుకులు కరీం అలాగే అతని యొక్క కుమారుడు సోహెల్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. వారి యొక్క మృతదేహాలను వెలుగు తీయడానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి మొయ్యుద్దీన్ అనేటువంటి ఎమ్మెల్యే వచ్చి ఆ తర్వాత అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా యంత్రాంగాన్ని కదిలించిన తర్వాతే వీళ్ళందరినీ కూడా మృతదేహాలను బయటకు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 2 గంటల తర్వాత 3 గంటలకు ఇన్సిడెంట్ అనేది జరిగితే 2 గంటల తర్వాత వారి యొక్క మృతదేహాలను బయటికి తీశారని చెప్పినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ జరిగినటువంటి ఘటనలో జీహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరైనా సిబ్బందిని
కార్మికులు పనిచేస్తున్నప్పుడు వాళ్లకు సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అవి లేని కారణంగానే యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకూడదు అంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లా నిర్లక్ష్యానికి పాల్పడినటువంటి వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ ఇన్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో రత్నకుమార్, లంగర్ హౌస్, హుడా పార్క్ లేక్ నుంచి.